అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఓ హత్య చేశారు. అది కూడా ఎవరినో కాదు, అన్న భార్యను చంపిందే కాక ఆ మృతదేహాన్ని మాయించడానికి ప్లాన్ చేశారు. తన భర్త ఎంతో బాగా చూసుకుంటాడని నమ్మి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ భర్త చేతిలోనే శవం అవుతానని అనుకోలేదు. 5 ఏళ్ల పాప ఉంది అనే ఆలోచన కూడా లేకుండా మత్తుమంది ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇప్పుడు ఆ బిడ్డకి తన తల్లిని చంపిన అత్తనే తల్లి అవుతుందా? హైదరాబాద్ మలక్పేట వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష్ను ఆమె భర్త సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భార్య హత్య విషయం తెలిసినప్పటికీ బయట పెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త వినయ్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమందిచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శిరీష భర్త వినయ్, అతడి సోదరి మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన శిరీష తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో కరీంనగర్కు చెందిన ఓ ప్రొఫెసర్ శిరీషను దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్తో శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని ప్రొఫెసర్ కుటుంబం శిరీష్ను దూరం పెట్టారు. దీంతో వీరిద్దరూ మలక్పేటలోని జమునా టవర్స్లో నివాసం ఉంటున్నారు. గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. శిరీష స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరిద్దరికీ 2019లో ఓ పాప జన్మించింది. భార్యపై అనుమానం పెంచుకున్న వినయ్ నిత్యం గొడవ పడేవాడు. ఈ నెల 2వ తేదీన భార్య సోదరి సాత్విక్ ఫోన్ చేసిన వినయ్ శిరీష గుండె నొప్పితో మరణించినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని స్వాతి తన మేనమామకు చెప్పింది. ఆయన శిరీష నెంబర్కు ఫోన్ చేసి తాను వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని చెప్పాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆసుపత్రిలో సంప్రదించగా ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో గ్రామానికి తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకున్న శిరీష బంధువులు పోలీసులతో ఫోన్ చేయించారు. దీంతో వారు దోమలపెంట సమీపంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. పోలీసుల సాయంతో అంబులెన్స్ డ్రైవర్ వినయ్తో ఫోన్లో మాట్లాడి మృతదేహాన్ని నగరానికి తిరిగి రప్పించారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.